పౌలు భక్తుడు తన జీవితంలో సువార్త ప్రకటించే విషయంలో ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడలేదు. ఇష్టం కలిగి ఆయన పనిచేశాడు. అందుకే లోకములో అనేకమైనటువంటి సంఘాలను ఆయన కట్టగలిగినాడు. అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పగలిగినాడు. అలాంటి పౌలు యొక్క స్థితిని మనం గమనించినప్పుడు మన జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా దేవుని సువార్తలో ముందుకు సాగాలే కానీ ఎప్పుడూ వెనకబడకూడదు. మనము ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూసాం. అదేమిటి అని అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. మండుటెండలో యేసయ్య యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. రావటానికి కారణం ఏమిటో అది ప్రభువుకే తెలుసు, శిష్యులకు తెలియదు. వచ్చారు కానీ సమయం 12 గంటలు కనుక వారు ఆ బావి దగ్గర యేసయ్యను ఒక్కడినే వదిలి ఊరి లోనికి వెళ్ళారు భోజనం తీసుకురావటానికి. ఇంత లోపల ఆ యొక్క సమరయ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ వచ్చింది. ఈ బావి దగ్గర ఎవ్వరూ ఉండరు అనుకొని ఆమె వచ్చింది. ఆమె ఊహించని రీతిలో అక్కడ యేసయ్య కూర్చొని ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె పలకరించకుండానే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదటానికి ప్రారంభించే లోపలే యేసయ్య ఆమెను పలకరించాడు. ఏమని పలకరించాడు? అమ్మా, నాకు దాహమునకిమ్ము అని అడిగినాడు. అందుకు ఆమె ముందుగానే ఆమె గ్రహించింది ఏమిటి అనంటే, ఈ రీత్యా ఉన్నటువంటి జ్ఞానముతో తెలివితో ఆమె అన్నది, మీకు మాకు సాంగత్యం లేదు అన్నది. ఈనాడు కూడా బాగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే లోకంలో ఉన్నారు. ఎలాంటి వారు అనంటే, మీకు మాకు ఏ సంబంధం, మీరెందుకు వస్తారు, మీరెందుకు ఈ పత్రికలు ఇస్తారు, మీరెందుకు ఆ యేసు ప్రభుని గురించి చెప్తారు, యేసు ప్రభు కూడా అన్నారు వాళ్ళు ఆ యేసుని గురించి చెప్తారు అన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. అయితే యేసయ్య ఎంత సేవాభారం కలిగిన వాడో, ఆత్మల రక్షణార్థమై ఆయనకున్నటువంటి విషయాన్ని ఈ యొక్క సందర్భంలో మనకు గుర్తెరగాలి. అది ఇప్పుడు ఆమెను పలకరించాడు. ఆమెమో ఈ లోకరీత్యా మాట్లాడింది, అయినా ఆయన బాధపడలేదు. సత్యాన్ని చెప్పినాడు. అమ్మా, నేను ఇచ్చేటటువంటి జలం అవి ఎన్నటెన్నటికీ నీకు దప్పిక కాదు, జీవజలములు ఇస్తాను అని అన్నాడు. అది మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఏమిటి? మనం ఇచ్చేటటువంటి ఈ సువార్త, చెప్పేటటువంటి సువార్త అది ఎలాంటిది అని అంటే, దప్పిక కలిగిన వారిని యొక్క దాహాన్ని తీర్చేది, బాధలలో ఉన్న వారిని బాధను తీర్చేది, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేది. నేను ఇంతకుముందు చెప్పాను ఆ 4 సువార్త సేవల్లో ఎలాంటిది అని అంటే, మనం ప్రకటించేది సమాధాన సువార్త, మనం ప్రకటించేది రక్షణ సువార్త కదండి. ఇంకా ఉన్నాయి కానీ ఈ దినం రాబోయే ఈ 4 వారాల సువార్తల్లో కూడా సేవకులు చెప్పించాలని ఆలోచన కలిగి ఈ దినాన ఈ యొక్క సమయాన్ని సేవకులకు ఇచ్చాను. గుర్తు చేసుకోండి, మనము అలాంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు జీవజలములు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు, పలకరించినాడు. ఆమె దగ్గర నుంచి సత్యాన్ని రాబట్టినాడు. ఏమిటి ఆ సత్యము అని అంటే, నీ భర్తను తీసుకురాపమ్మా అంటే, నాకు భర్త లేడు అన్నది. అప్పుడు యేసయ్యే చెప్పాడు ఆమె జీవితం ఎంత భయంకరమైనదో. ఏమని చెప్పాడు అని అంటే, నీకు ఉన్న పెనిమిటి కూడా నీ భర్త
కాదు. కాబట్టి ఆమె ఎంతమంది పురుషులతో ఉన్నా ఆమెకు సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ లోకరీత్యా అదే ఉంటుంది చాలామందికి. ఆమె జీవితం కాదు, కానీ మన జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే ఇలాగే ఉంటాయి. ఎలాగా? ఈ సువార్తను మానేసేసి ఈ దినాన మనం సంపాదించుకుంటే ఎంత బాగుండు అన్నటువంటి ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకనంటే ఒకవేళ 2026లో ఈ అవకాశం ఇచ్చాడు, 2027కి యేసు ప్రభువు వస్తే నీ లెక్క ఏమిటి? నీ లెక్క ఏమిటి? నీకు అప్పగించిన పని ఎంతవరకు నువ్వు చేసిన వాడు అవుతావు? ఆలోచన చెయ్యండి కదా. నేను అందుకే పదే పదే ప్రాధేయపడేది మన 8 సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డల్ని, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోబాకండి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, అలా పొందినటువంటి ఆ స్త్రీ సత్యం చెప్పింది. ఆరాధన గురించి ప్రభువుని అడిగింది. అయ్యా, మరి మా పితరులు ఫలానా స్థలంలో ఆరాధన చేసేవాడు కదా, మరి ఎలాగా అంటే యేసయ్య అన్నాడు. ఎలా అన్నాడు? అమ్మా, అది వచ్చే ఉంది, మీ మధ్యనే ఉంది, వచ్చే ఉంది, మీ మధ్యనే ఉంది ఈ ఆరాధన. ఎలా చేయాలి అని అంటే ఎక్కడికో వెళ్ళి కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు ఆరాధన చేయొచ్చు. నీకు ఇచ్చిన స్థలంలోనే నువ్వు ఆరాధన చేయొచ్చు. నువ్వు ఉన్న ప్రాంతంలోనే నువ్వు ప్రభు పని చేయొచ్చు అని ఆమెకే ఆయన ఈ వాక్యాన్ని చెప్పినాడు. ప్రతి మందిరంలో ఈ మాట ఉంటుంది. ఒక స్త్రీకి చెప్పినటువంటి ఈ గొప్ప విషయము కదండి. ప్రపంచంలో ఉన్న దేవుని మందిరాల్లో అన్నిటిలో ఇది ఉంటుంది. ఏమిటది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. చూసారా? యేసయ్యకి చెప్పింది ఒక స్త్రీకి, కానీ అది ప్రబలమైంది ప్రపంచమంతా, లోకమంతా. అలా ఉంటుంది దేవుని పని. కాబట్టి ఇప్పుడు అలా చెప్పింది. వెంటనే ఆరాధన గురించి అడిగింది. ఆరాధన విషయం చెప్పినాడు. ఇక ఆమె ఆ బావి దగ్గరనే తన కుండను వదిలేసింది. అంటే ఇప్పుడు ఆ నీళ్లతో ఆమెకు పని లేదు, జీవజనముల ఊట ఆమెకు వచ్చేసింది. వెంటనే ఊర్లోకి వెళ్ళి ఆమె చేసినది ఏమిటి తెలుసా? అంతవరకు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ విషయమై భయపడుతుండేది కదా, భయపడేది. ఇప్పుడు ఆ భయం లేదు ఆమెలో. అర్థమైందా? ఆ భయం లేదు ఆమెలో. ఏమంటుందంటే, నేను చేసిన దానిని నాకు చెప్పినటువంటి వాడు క్రీస్తు కాడా? అభిషేకింపబడి వచ్చినవాడు కాదా? మెస్సియా కాడా? పరలోకము నుంచి దిగి వచ్చిన మనిషి కుమారుడు కాడా? ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. అలా అంటంతో అరే, ఈమెకి ఎంత ధైర్యం వచ్చింది! సిగ్గు కూడా పడకుండా ఆ మెస్సీని గురించి చెప్తుంది. సిగ్గు లేదు. ఇష్టపూర్వకంగా పౌలు ఏదైతే చెప్పినాడో కదండి, నేను ఇష్టముగా ఈ పని చేస్తాను, సిగ్గుపడకుండా చేస్తాను, ఈ పనిలో శక్తి ఉంది, ఉందా లేదా? ఈ సువార్తలో శక్తి ఉంది అని ఏదైతే పౌలు చెప్పినాడో అంతకుముందే ఈ స్త్రీ చెప్పేసింది. అర్థమైందా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మనం బలహీనులమే, నిష్ప్రయోజకులమే, చేతగాని వారమే, చచ్చిన కుక్కలాంటి వారమే. అయినా మనలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఉంది. నా వలన ఏమవుతుంది అని అనుకుంటాం కదండి. బాగా ఆలోచన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంతే, ఆ ఊర్లో వాళ్ళందరూ కదిలి వచ్చారు. అంతవరకు ఆ ముఖం చూడటానికి కూడా ఇష్టపడిన వాళ్ళు, జీవజలముల ఊట ఆమెలోకి ఎప్పుడు వచ్చిందో, జీవవాక్యము ఆమెలోకి ఎలా వచ్చిందో, ఆమె నోటి నుండి వచ్చే మాట అంత శక్తివంతమైనది. నీలో కూడా నాలో కూడా అదే ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీవు అశక్తిరాలుగా అనుకోవద్దు. దయచేసి చెప్తున్నాను కదా. అందుకనే ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమంటాను నేను. ఈనాడు ఎలా ఉంది అని అంటే, లోకంలో మతోన్మాదులు ఎక్కువైపోయినారు, క్రీస్తు విరోధులు ఎక్కువైపోయినారు, సాతాను ఏజెంట్లు ఎక్కువైపోయినారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి
నేను అనకూడదు, కానీ ప్రియరా ఎక్కడ లేని బొమ్మలన్నీ పెట్టేసినారు కదండి. వాటి గురించి వివరించకూడదు, కానీ ఇంతగా ప్రబలటానికి కారణం ఏమిటో తెలుసా? యేసయ్య రెండవ రాకడ సమీపమై ఉన్నది. వాడి పని పూర్తి కాబడుతూ ఉంది. వాడిని తీసుకుపోయి పాతాళ బిలంలో తొక్కి పడేస్తాడు కదండి. సిలువలో ఒకసారి వాడు తలను చితదొక్కినాడు, ఈసారి భయంకరమైనటువంటి పాతాళంలో వేసేస్తాడు. అందుకనే వాడి యొక్క సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ లోకములో ఎక్కువగా పెట్టేసేసాడు. ఎక్కువగా దేవుని బిడ్డను శ్రమ పెట్టడానికి వాడు తయారు చేస్తూ ఉన్నాడు ఈనాడు కదండి. అలాంటి ప్రజల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాం. కేవలము మనం ఉన్నది ఎక్కడ అంటే అదే ఎక్కడ హెజ్కేలు గ్రంథం కదండి ఉన్నది. ఏముంది అక్కడ? ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. ఆ ముళ్ళు భయంకరమైనవి. మనం గమ్ముగా పోతున్నా కూడా కదండి అవి మనం గుచ్చుకుంటాయి. తేళ్ళు అవి మనం పోతూ ఉంటే మన దగ్గరకు వచ్చి మనల్ని కుడతాయి. తోడేళ్ల మధ్య మనం ఉన్నాం. అయితే అలాంటి ప్రదేశంలోకి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీనే. అర్థమైందా మీకు ఇప్పుడు కదండి? సమరయ స్త్రీనే మొట్టమొదటి వెళ్ళి అంతవరకు ఆమెను గుచ్చుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. సిగ్గులేదే నీకు, నీ జీవితం ఏందే అని అంటున్న వాళ్ళు ఇప్పుడు ఆ మాట విని ఎక్కడ పరిగెత్తినారు? ఏ బావి దగ్గరకు పరిగెత్తారు? జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక దినాన ఈ జీవజన్మల దగ్గరికి రావాల్సిందే వాళ్ళు. ఒకవేళ రాకుండా తిరస్కరించినారనుకో ఎక్కడికి వెళ్ళిపోతారు? కాబట్టి మనం చేయాల్సిందేమిటి? ఇదిగో ఇప్పుడు ఈ లోపల ఈ విషయం చెప్తున్నాను. ఈ లోపల పొట్లాలు కట్టుకొని వచ్చినారు. ఎవరు గట్టిగా చెప్పండి. పొట్లాలు 12 మంది 12 పొట్లాలు తెచ్చి ఉంటారా? ఒకటే తెచ్చి ఉంటారా? అమ్మో, అంత ప్రేమ వాళ్ళకి. యేసయ్య ఒక్కడే కదమ్మా కదా. 12 మంది పోయినారు పరందావి శిష్యుల్లాగా. ఏటికి? యేసయ్యకి అన్నం తేయడానికి 12 మంది పోయినారు. వచ్చేటప్పటికి ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడా? ఈయనేంది ఈ పని చేస్తున్నాడు? ఒంటికి వదిలిపెట్టిపోతే ఈ పని ఈయన చేసేదే అన్న డౌట్ కూడా వచ్చింది వాళ్ళకి. ఆయన చేసిన కార్యం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు పిల్లరా. అయితే ఏమైతే ఈయనేమి యేసయ్యని ఇప్పుడు అడిగారు కదా, అయ్యా అన్నం తెచ్చినాము, సమయం అయింది కదా, 1 గంట పైన అయ్యింది, తినయ్యా అని అంటే యేసయ్య చెప్పిన మాట మనలో ఉండాలి. 34 వచనం చూడండి, ఏం రాయబడిందో. ఏదంటే మన ఆహారం ఇంకా పెట్టలేదు ఈ అన్న, ఇంకా ప్రసంగం చేస్తున్నాడు ఈ అన్న. మేము ఎంతమంది షుగర్ ఉంది, మాకు ఎంతమందికి బీపీ ఉంది కదా. తిట్టుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ దినాల్లో. ఈ 4 సువార్తలో నేను విన్నాను కదా, బయట చేరి తిట్టుకునేవాళ్ళు ఎంతమందో నన్ను. నేను అందుకే ఇప్పటి నుంచి వాక్యం చెప్పడం మానేసిన. బాగా ఆలోచన చెయ్యండి. యేసయ్య ఏమంటున్నాడు? ఎవరు కదా మనల్ని కోరుకొని మనకు రక్షణ ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్య చిత్తం మనం నెరవేర్చాలి. ఆకలి దప్పుల గురించి కాదు మనం ఆలోచన చేయాల్సింది కదా. ఆలోచన చేయండి పిల్లరా. ఇలాంటి మనస్తత్వం ఎవరిలో ఉంటుందో, మనస్సు ఎవరిలో ఉంటుందో నిజముగా వారు దేవుని సేవలు చేసిన వాళ్ళు అవుతారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు కదండి. ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరొకసారి చదువుదాం, ఏమి రాయబడిందో చూడండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు ఏదంట? మన ఆహారం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాం కదా. పనిని ఏం చేయాలి? మనం తుదముట్టించాలి. అదే నిజమైన మన ఆహారం. జీవజలమునిస్తే ఇంటికి ఊళ్ళోకి వెళ్ళి చెప్పినటువంటి స్త్రీనా కదండి, జీవాహారం ఇచ్చినటువంటి
యేసయ్య మాటను చెప్పడం మనమా గొప్పవారని? ఈ రెండుకి చెప్పండి తేడా. మన పంపిన వాని చిత్తం నెరవేర్చినటువంటి యేసయ్య గొప్పవాడా? 3 చెప్పినాను నేను ఇప్పుడు. సమరయ స్త్రీనా, మనమా, యేసయ్య? ఏవి యేసయ్యను ఒక్కడి ఎందుకు చెప్పాలా? ఆయన పని మనం తుదముట్టిస్తున్నాం కాబట్టి మనం కూడా గొప్పవారమే. అర్థమైందా మీకు? కదా, ఆయన పనిని తుదముట్టిస్తాం. ప్రభువు వచ్చే లోపల మనకున్న ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి కదండి మనం ప్రకటిస్తూ వస్తున్నాం. కాబట్టి రేపేమంటాడో తెలుసా? ఆయనే అంటాడు ఆయన నోటితో. ఏమని? బలా. మీరు ఊరికి నోటి తనబాకండి, నాకు గోలే కోపం వస్తుంది. చెయ్యాలమ్మా, చేస్తే ఆ మెప్పు నీకు నాకు ఉంటుంది. లేకుండా దొంగచాటుగా ఉంటే రాదు ఇది. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడో చూడండి. కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం ఏం రాయబడిందో చూడండి. యెహోవా నీ చిత్తము నెరవేర్చుట ఏమై ఉంది? సంతోషం ఉందమ్మా. ఏడుపు లేదు. ఈ రోజుల్లో ఏడ్చేవాళ్ళు చాలామంది అయిపోయినారు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, రాజు అయినటువంటి కీర్తనాకారుడు అయినటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా నీ చిత్తము నెరవేర్చుట. మనం ఏడుస్తున్నామంటే ఏం చేయటం లేదు కదా? అవునా కాదా? మనలో ఎందుకు అశాంతి ఉంది, అసమాధానం ఉంది? మీరు చెప్పండి అమ్మా, నోరు తెరిచి. కదా, ఎందుకుంది? దారిని పోయే శనిని మనం తెచ్చుకుంటున్నాం, దరిద్రాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అందుకని ఏమి లేదు, మనలో శాంతి లేదు, సంతోషం లేదు. కానీ దావీదు ఎక్కడున్నాడు? అప్పటికే ఇశ్రాయేలు మీద రాజు ఆయన కదండి. గొర్రెలు మేపుకుంటున్నవాడు, అద్భుతమైన రీతిగా దేవుని కృపను బట్టి సింహాసనం ఎక్కినటువంటి ఆయన అప్పుడు కూడా ఏమంటున్నాడు? దేవా నీ చిత్తము నాకు సంతోషం ఎక్కడో లేదండి, దేవుని పని చేస్తే ఉందండి. దేవుని పనిని మనం తుదముట్టిస్తే మనకు సంతోషం ఉందండి, మనకు సమాధానం ఉందండి. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇది గ్రహించకుండా కదండి మనం పెడచెవిని పెట్టినా, పెడముఖం పెట్టినా కదండి మనం తెచ్చుకునేది ఏమిటి చెప్పండి? సంతోషమా ఇంకేమన్నా? గుర్తు చేసుకోండి. ఎందుకని చెప్తున్నాను అని అంటే, ఈ తల్లి, ఏ తల్లి? సమరయ స్త్రీ ఏం చేసింది? అంతవరకు ఆమెలో ఉన్నటువంటి దరిద్రం అంతా పోగొట్టుకుంది. ఎక్కడ? ఏం వదిలేసింది? ఎక్కడ కదండి? మట్టి కుండను వదిలేసింది కదండి. మహిమగల కుండతో ఆమె ముందుకెళ్ళింది. ఈ దేహం ఏమేమైంది? ఆమెకి మహిమగల కుండగా మారిపోయింది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ధైర్యంగా సిగ్గు విడిచి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అని అన్నది కదా. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన సమరయ స్త్రీని గురించి దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడాడు అని అంటే, ఆ స్థానంలోకి మనం వచ్చేద్దాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటే 3 గుంపులు ఉన్నాయి. 4 గుంపులు ఉన్నాయి. యేసయ్య ఉన్నాడు, సమరయ స్త్రీ ఉంది, శిష్యులు ఉన్నారు, ఆ ఊరు ప్రజలంతా ఉన్నారు. 4 గుంపులు ఉన్నాయా లేవా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. 4 గుంపుల్లో కూడా అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారంటే మర్మాన్ని ఒక్క స్త్రీ ద్వారానే యేసయ్య బయలుపరిచినాడు కదా. ఆమెను ఒక హీరోయిన్ లాగా చేసేసాడు, అంతే, హీరోలాగా. మనకు తర్వాత చివరిగా చెప్తున్నాను పిల్లలు, గుర్తు చేసుకోండి. యోహాను సువార్తలోనే యేసయ్య ఏమంటున్నాడో చూడండి పిల్లరా. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం
ఈ తీర్మానంతో మనం బయటికి వెళదాం. చూడండి ఏం రాయబడిందో. 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూడండి యేసయ్య ఏమంటున్నాడో చూడండి పిల్లరా. ఇందాక నేను చెప్పినాను, అక్కడ ఆకలి అవుతుంది కదయ్యా, మేము అన్నం తెచ్చాము తినయ్యా అంటే ఆయన అన్నాడు, తండ్రి నాకు ఇచ్చిన పనిని చేయటమే నాకు అదే ఆహారం అన్నాడు. చివరిగా తండ్రి మరలా ఏమంటున్నాడు చూడండి. ఇది పెద్ద మహాప్రార్థన. ఇది యేసయ్య చేసిన మహాప్రార్థన ఈ లోకంలో. ఏమిటో అక్కడ మనం చూస్తున్న మాట ఏమిటి? చేయగలుగుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఏం చేసినానంటున్నాడండి. అది మనం కూడా ఈ తీర్మానంతో మనం ముందుకు సాగాలి కదండి. ఏదో ఈ 4 రోజులు 4 సువార్తలు చేశాము చాలులే అనుకోకూడదు. మనకిచ్చినటువంటి పనిని కదండి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం కదండి ఏమంటూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి కదండి భూమి మీద ఏం చేసినాడు ఆయన? దేవుని మహిమను చేసిన కదా. మనం వెళ్తున్నాము అని అంటే, బైబిల్ పట్టుకోను పత్రికలు పట్టుకొని మనం వెళ్తున్నాము అని అంటే ఆయన పనిని నెరవేర్చడానికి వెళుతున్నాం. అంతేకాదు అక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నిన్ను మహిమ పరచితిని. దేవుని మహింపరచడానికి వెళ్తున్నాం మనం. సాధారణుడు కాదు, వాడు మన ఎంటే ఉంటాడు. అయినా కూడా మన చుట్టూ మనకు తెలియకుండా ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. దేవదూతల కన్నా కూడా దేవుని మహిమ మన చుట్టూ ఉంటుంది పిల్లరా. అర్థం చేసుకోండి. ఈనాడు ఈ సువార్తకు రాని వాళ్ళకి ఏం పోగొట్టుకున్నారు కదండి? దేవుని మహిమను దూరం చేసుకునేవాళ్ళుగా ఉంటారు. నేను అందుకే చెప్తాను, కనీసం ఈ సువార్త సేవకు వచ్చి దేవుని మహిమను పరచండి, దేవుని మహిమపరచండి. ఆయన చేసిన పనిని తుదముట్టించుదాం అని సంపూర్ణంగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకనంటే దేవుడు మనకిచ్చినది ఆ పనిని చేస్తే అదే మనకు ఆహారమై ఉంది. మనం సంపాదించుకుంటాం, లక్షలు సంపాదించుకుంటాం, కానీ అందులో చేయాల్సిన పని చేయకపోతే అదంతా ఎవరు సొంతం అయిపోతుంది? ఎవరు సొంతం అయిపోతుంది కదండి. అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా ఎవరికిస్తావు? ఎవరికిస్తావు? అంటే మనకున్న ఈ లోక జ్ఞానము దేవుని దేవునిలో ఏమీ లేదు. ఎలా ఉంది? వెర్రితనం అండి, వెర్రితనం. కాబట్టి మనము ఒకటి ఆలోచన చేయాలి. ప్రభువు మనకిచ్చినటువంటి ఈ కొద్ది సమయాన్ని ప్రభు కొరకు వాడేటట్టుగా ఉండాలి. సమరయ స్త్రీ కదండి, ఒక్కసారే పోయి చెప్పింది అంతే, ఊరంతా కదిలొచ్చింది. ఆ ఊరంతలో ఒకవేళ సగం మందే వచ్చారనుకుందాం, కాదు ఇంకా చెప్పాలి అంటే ఇంకా సగం మందే వచ్చారనుకుందాం. వారు పోయి మళ్ళీ చెప్తే ఆ ఊర్లో నమ్ముకోలేదా? ఒకసారి చెప్పండి. ఆమెకి యేసయ్య చెప్పింది ఇది ఒక్క మాటే. ఈ మాట దేవుని మందిరములో, ప్రతి మందిరంలో ఈ మాట ఉంది కదా. ఈ మాట ఎలా ప్రబలమైందంటారు? కేవలము పిల్లలు గుర్తు చేసుకోండి, ఆయన మహిమ అంత గొప్పదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మహిమ అంత గొప్పదండి. ఆ మహిమను మనం పోగొట్టుకోకూడదు, సిగ్గుపడకూడదు, ఇష్టపూర్వకంగా మనం చేయాలి. అలా చేయటానికి కారణం ఏమిటి అనంటే, దేవుడు మనకు అప్పగించిన ఆ పనిని తుదముట్టిస్తే అదే నా ఆహారమని మనం అనుకోవాలి. అదే నాకు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే వేరే దాని మీదకి పోదు ధ్యాస కదా. అలా కాకుండా ఈ సమయంలో నువ్వు ఇంటికాడే ఉన్నావనుకోండి, ఈ లోపల నువ్వు చేసే పని ఏమిటి? ఏం చేస్తుంటావు కదండి? టీవీ ముందరన్నా కూర్చొని ఉంటావు, స్మార్ట్ ఫోన్లను తిప్పుతూ ఉంటావు, లోకంలో ఉండేవన్నీ చూస్తూ ఉంటావు. ఇలాంటి సమయం వస్తుందా నీకు? ఇలాంటి సమయం వస్తుందా నీకు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు మనము కదండి ఎంత భయంకరమైన వాళ్ళమో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే
కదా. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. గురి యొద్దకే పరిగెత్తుదాం, గురి యొద్దకే పరిగెత్తుదాం పిల్లరా. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప సదవకాశం. ఆ సదవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఈ దినాన నేను నడుస్తూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, ఏమో దేవుని యొక్క చిత్తములో మరి ఇంకేదైనా బలహీనత వస్తే ఏం చేస్తాము? ఒకసారి ఆలోచన చెయ్యండి. అయ్యో నేను చేయలేకపోతేనే, అయ్యో నేను ఆ దినాన్ని నేను పోలేకపోతేనే అనని కదండి గుండెలు కొట్టుకోవాల్సి వస్తుంది కదా. కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారు అని అంటే పరిసయ్యుల్లాగా స్వనీతిని అడ్డం పెట్టుకుంటారు. నేను చేసేదే ఇదే బాగుందిలే అని అనుకుంటారు. కానే కాదు పిల్లరా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో మనమందరము కూడా కదండి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగదాం.